మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గత 15 రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనాగారం స్టేజ్ ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రైతులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. మెదక్ జిల్లా తూప్రాన్లో యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డెక్కారు. 3 రోజులుగా యూరియా లేకపోవడంతో రాస్తారోకో నిర్వహించారు. తూప్రాన్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 3 రోజుల క్రితం 440 బస్తాలు మాత్రమే వచ్చాయన్నారు. సరిపడా యూరియా అందడం లేదంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యూరియా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. వెంటనే మూడు 2 ఎకరాలు నారండి 6 గంటలకు వచ్చినాం. మందులకు చాలా ఇబ్బంది అవుతుంది. 3 మాటలు వస్తే లైన్లు వస్తే దొరకలేదు, మరిపోయిన అడమర కొట్టారు. మళ్ళీ పొద్దుమీకు 6 గంటలకు వచ్చి ఇప్పటికి కూడా ఇంకా రాలేదు సార్, మేడం రాలేదు. మందు నా చేతి కాందాలు 2 ఎకరాల కొట్టుకపోయింది కూడా పోతా దెబ్బతిన్నది కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు 3 మాటలు లైన్లు వస్తే 3 మాటలు వడగొట్టారు. చాలాగానే ఉంది. ఇక ఈ పరిస్థితి ఇంటికి వచ్చింది. మందుకు మాకు 2 సంవత్సరాలు కావాలి, 3 సంవత్సరాలు కావాలి. 2 నుంచి కావాలి సార్. మాకు ఇదివరకు మందు చల్లలే, మేము చల్లము. 2 రాత్రి రూపాయలు ఈయన వచ్చి ఇన్నాం అంటున్నాం, ఈయనమన్నాం పల్లె. మాకు 2 నుంచి కావాలి సార్. తీరా వారం రోజుల నుంచి మల్కాపూర్ కోరేపల్లి నుంచి మేము ఇక్కడ గుండెపల్లి డ్యామ్ తెగిపోయింది కాబట్టి ఇస్లాంపూర్ నుంచి వచ్చి వారం రోజులు ఒక్క సంచి దొరకలేదు. రైతు ఈరోజు 2 విధాలుగా అయిపోయింది. వర్షాలు ఎక్కువ వచ్చి అట్ట నష్టమైపోయింది. ఇప్పుడు నెల 2 నెలలు అవుతుంది సార్. వచ్చేది ఒక రైతుకు ఒక ఎకరాకు ఒక్క సంచి కూడా లేదు సార్. ఇప్పటికీ సంచి దొరకాలని ఒత్తడం పోవడం కుమ్ము లేక ఏం లేక చాలా ఇబ్బంది పడుతూ ఆటోలు ప్రాణాలు లేక 15 కిలోమీటర్లు ఎట్లా ఉన్నట్టు లేడీస్ కానీ అట్లనే ఉంది. మాకు కాళ్ళు నడవాలి, గుండోడిపల్ల పోతాం. మాకు బండ్లు ఉన్నాయా, మళ్ళీ ఆడియో ఆఫీస్ కాడికి పోతారు. ఆడ మాకు పోవస్తుందా, మాకు తోవ కూడా తెలియదు. ఆడు ఉండదు. ఏం చేయాలి సార్? మేము ఎంతగానో తిరగాలి, చాతగానో 20 రోజుల పోలే తిరుగుతున్నాం. 20 రోజుల పోలే తిరిగితే ఒక్క బస్తాకు కూడా మాకు అవకాశం ఇస్తలేదు. ఆడిపోతే 5 రోజులు రైతు వేది ఇక్కడ మబ్బులు 5 గంటలకు చెప్పులు లైన్ పెట్టినాం. 5 రోజులు పెట్టినాక 6వ రోజు గుండెపల్లెకు రైతు వేది కన్నాం. ఆడిపోయినా అటు వికారాబాద్ జిల్లా దోమలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆర్గోస్ సేవా కేంద్రం వద్ద 100 మంది రైతులతో క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా లోడ్ వచ్చిందని తెలుసుకుని రైతులు ఒక్కసారిగా ఆగ్రోస్ సేవా కేంద్రానికి భారీగా తరలివచ్చారు. యూరియా కోసం రోజులు తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే కేంద్రానికి చేరుకుని క్యూ లైన్లలో చెప్పులుంచారు. 5 రోజుల నుంచి కేంద్రానికి వస్తున్నామని, అధికారులు యూరియా లేదని చెబుతున్నారని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు సహకార సంఘం దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇచ్చి వారం రోజులు అవుతున్నా ఇప్పటి వరకు యూరియా ఇవ్వకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. ఏలూరు జిల్లా పోలవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూరియా కోసం ప్రగడపల్లి గ్రామంలోని రైతులు రోడ్డెక్కారు. తమ పంటలకు సరిపడా యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలో రైతులకు అగ్రికల్చర్ ఆఫీసర్ కి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతి ఒక్కరికి యూరియా అందజేస్తామని అగ్రికల్చర్ ఆఫీసర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. Vamos